వెల్కమ్ టు ఏబీ ట్యుటోరియల్. ఇక ఈరోజు వచ్చేవాటికి మనకి లైబ్రరీస్ సంబంధించి మొన్న రీసెంట్గా అయితే ఒక వీడియో చేయడం జరిగిందనమాట. దానికి సంబంధించి ఏ విధంగా ఈ యొక్క గ్రంథాలయ ఉద్యమం అనేది చేపడుతున్నాము, ఎక్కడి నుంచి ఎక్కడికి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ఏ విధంగా తీసుకెళ్లాలంటూ మనకి కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ వచ్చేటికి ప్రధానంగా మనకి చూసుకున్నట్లయితే ఒంగోలు నుంచి అయితే మనకి ఇది స్టార్ట్ అవుతుందంటూ ఇక్కడ రావడం జరిగింది. అక్టోబర్ 15 ఉదయం మల్లయ్య లింగయ్య భవన్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర మనకి కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేవాటికి విజయవాడలో కూడా జరుగుతుందనమాట. ఆ యొక్క పాదయాత్రలో పాల్గొన్నట్టు కూడా వీళ్ళు మనకి కొన్ని ఇన్ఫర్మేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేవాటికి లైబ్రరీ ప్రొఫెషన్ని బ్రతికించడానికి ఒక రకమైన మనకి ఛాన్స్ అనమాట. ఈ యొక్క ర్యాలీలో కానివ్వండి, పాదయాత్రలో పాల్గొనటం వల్ల మనకి కొత్త విషయాలు తెలిసే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రతి డిస్టిక్లో మనకి ప్రజెంట్ ఉన్నటువంటి ఈ యొక్క లైబ్రరీ చైర్మన్స్, గ్రంథాలయ చైర్మన్స్ ఎవరు ఉంటారో వాళ్ళు కూడా దీనికి సంబంధించి పాజిటివ్గా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ నుంచి కూడా ఒక ఆశాజనకమైన మనకి ఒక గుడ్ న్యూస్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఏదేమైనప్పటికీ ఈ యొక్క పాదయాత్రలో మనకి ఈ యొక్క ఎవరైతే ఉన్నారో పీడిఎఫ్ అభ్యర్థులు వీళ్ళందరూ కూడా సపోర్టుగా చేయడం జరుగుతుంది. ప్రధానంగా వీరు వచ్చేవాటికి ప్రతి స్కూళ్ళలోనూ ఈ యొక్క లైబ్రరీస్ అనేవి ఏర్పాటు చేయాలనేది వీరి యొక్క ప్రథమ లక్ష్యం అన్నమాట. మనం ఇప్పటివరకు అయితే స్కూళ్ళు, కాలేజెస్, యూనివర్సిటీ స్థాయిలో ఈ యొక్క లైబ్రరీ నోటిఫికేషన్స్ కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం. ఈ యొక్క లైబ్రరీ నోటిఫికేషన్లో భాగంగా మనకి ప్రజెంట్ అయితే గ్రామ వార్డు సచివాలయంలో తీసుకొస్తున్నట్టే కొత్త జాబ్స్ ఏవైతే ఉన్నాయో డిజిటల్ లైబ్రరీ గురించి కూడా మనం అప్ టు డేట్స్ అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ప్రతిసారి కూడా. కానీ ఆ యొక్క డిజిటల్ లైబ్రరీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికీ ఎటువంటి అప్డేట్స్ అయితే రాలేదన్నమాట. మనం చూసుకున్నట్లయితే డిజిటల్ లైబ్రరీకి సంబంధించి లాస్ట్ ఇయర్ నవంబర్లో వచ్చేవాటికి విజయవాడలో ఒక ర్యాలీ అయితే చేయడం జరిగింది. అక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా గ్రంథాలయ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా రావడం జరిగింది. ఆ యొక్క మీటింగ్లో చెప్పడం జరిగింది అనమాట. మేము వీలైనంత త్వరగా ఈ యొక్క సమస్యను సాల్వ్ చేస్తామని, అదేవిధంగా నోటిఫికేషన్ రావడానికి కృషి చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అయితే అప్పుడు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనకి ఎటువంటి అప్డేట్స్ అయితే అంతగా సానుకూలంగా అయితే రాలేదన్నమాట. రీసెంట్గా మనం వెళ్ళి స్థానిక ఎమ్మెల్సీ కానీ ఇవన్నీ చూస్తున్నాం మన జేఏసీ గ్రూపుల్లో. అయితే ప్రతి చోట కూడా మనకి నిరాశగానే వెనుదిరగడం జరిగింది. మనకున్నటువంటి లైబ్రరీ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రధానంగా ఇక్కడ అడుగుతున్నది ఏంటంటే డిజిటల్ లైబ్రరీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, దాని క్వాలిఫికేషన్స్ ఏంటి, వస్తే ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, దానికి సంబంధించిన బుక్స్ ఏంది, ఈ క్వశ్చన్సే నెంబర్ ఆఫ్ టైమ్స్ అయితే రిపీట్ అవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మన జేఏసీ గ్రూపుల్లో కూడా ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. అయినా సరే మళ్ళీ అవే అడగడం జరుగుతుంది. ఇప్పుడు నోటిఫికేషన్స్ అనేది ప్రయత్నం చేయడం వరకే మన బాధ్యత. ఎగ్జాక్ట్గా వస్తుందని మనం ఎట్లా చెప్తాం బ్రదర్? అది చెప్పేటైతే అది ఎప్పుడో ముందే తెచ్చుకునేవాళ్ళం కదా. జేఏసీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నారు. తిరిగిన ఎమ్మెల్యే దగ్గరికి లేదు, ఎంపీ దగ్గరికి లేదు, ఎమ్మెల్సీ దగ్గరికి లేదు, మినిస్టర్ అంటూ లేదు. ప్రతి చోటుకి వెళ్ళి మన యొక్క ప్రాబ్లమ్స్ కోసం వాళ్ళైతే ఫైట్ చేయడం జరిగింది. కానీ ఎక్కడా కూడా మనకి సరైన రీతిలో ఇస్తామంటున్నారు కానీ ఎప్పుడనేది ఇంతవరకు అయితే లేదనమాట. త్వరలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో చూసినట్లయితే మనకి నోటిఫికేషన్స్ అన్నీ ఇచ్చారు. ఈ లైబ్రరీ నోటిఫికేషన్స్ కానివ్వండి, చాలా బల్క్ నోటిఫికేషన్స్ వచ్చారనమాట. 800 వరకు కూడా కాలేజీల్లో వచ్చాయి, స్కూళ్ళల్లో వచ్చాయి. అదేవిధంగా మనకి గురుకుల పాఠశాలలు, కేవీలు వీటిలో కూడా రిలీజ్ చేయడం జరిగింది. రెగ్యులర్గానే రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్స్ గ్రూప్ 1, గ్రూప్ 2 వీటికి సంబంధించి కూడా వచ్చినాయి. కొన్ని అయితే వాళ్ళ బ్యాడ్ లక్ ఏంటో కానీ రీసెంట్గా ఎలక్షన్ కోడ్ రావడం వల్ల అన్నీ నిలిచిపోయినాయి అనమాట. సో మనకు కూడా ఏంటంటే ఇచ్చేది ఏందో ముందే ఇస్తే చాలా మంచిది. లేట్ అయితే మటుకు సేమ్ ఎలక్షన్ కోడ్ రావడానికి అవకాశం ఉంది ఆఫ్టర్ డిసెంబర్ అనమాట. దీనివల్ల నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్లో ఏది ఎట్లా జరిగితే ఎవరు మనం డిసైడ్ చేయలేము. అప్పుడు నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ ఎట్లా ఫిల్ చేస్తుంది ఏంటి అనేది మనకు అర్థం కాని పరిస్థితులు అన్నట్టు, అయోమయ పరిస్థితులు. ఈలోపు ఏజ్ రిలాక్సేషన్ ఇదంతా ఏజ్ లేని వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. కొత్తగా ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నాం బాగానే ఉంది, కానీ మన ప్రిపరేషన్ స్థాయి ఏ విధంగా ఉందనేది కూడా మనం ఒకసారి క్వశ్చన్ చేసుకోవాలన్నమాట.
ఎందుకంటే ఇక్కడ మీకు ఈ వీడియోలో ప్రధానంగా చెప్పబోతుంది ఏంటంటే, ఇక్కడ తెలియకుండా మనకి లైబ్రరీ కోర్సు చేసిన వాళ్ళు ఈ యొక్క డిజిటల్ లైబ్రరీ కాన్సెప్ట్ వచ్చిన తర్వాత వీటి సంఖ్య అనేది పెరిగిపోయింది. ఏ యూనివర్సిటీలో చూసుకున్నట్లయితే ఈ యొక్క కోర్సు చేసేవారి సీట్స్ అనేవి ఖాళీగా లేవు, పెరిగిపోతున్నాయి ప్రతిరోజు కూడా. కానీ మన వాళ్ళు ప్రిపరేషన్ లేదు, ఏమీ లేదు, ఈ యొక్క నోటిఫికేషన్ కావాలనుకుంటున్నారు. గ్రూప్స్ సంబంధించి ఎవరైతే ప్రిపేర్ అయినారో వాళ్ళు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువ సంఖ్యలో ఈ కోర్స్ అనేది చేయడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే ఇక్కడ పేపర్ 1 పేపర్ 2 రెండు ఉంటాయి అన్నమాట. పేపర్ 1 వచ్చేవాటికి 50 మార్క్స్, పేపర్ 2 వచ్చేవాటికి 100 మార్క్స్. ఇక్కడ వచ్చేవాటికి ఈ రెండు పేపర్లలో మనకి పేపర్ 1 అనేది 50 మార్క్స్ కాబట్టి ఈ యొక్క 50 మార్క్స్కి సంబంధించి గ్రూప్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికైతే చాలా యాక్యురసీగా కవర్ చేస్తారు. పేపర్ 2 అనేది లిమిటెడ్గా బేసిక్స్ చదువుకున్న ఈ యొక్క ఎగ్జామ్లో మనకి క్వాలిఫై మార్క్స్ అనేది సాధించడానికి అవకాశం ఉంటుంది. సో మనకి ఇక్కడ చాలా క్లియర్గా కనపడుతుంది. మనం ఈ కోర్సు చేసి కూడా ఈ ఏదైతే మనకి గవర్నమెంట్ ఎలిజిబుల్ కట్ ఆఫ్ ఇస్తుందో అది రీచ్ అవ్వలేకపోతే మళ్ళీ అనేది ఈ ఛాన్స్ రాదన్నమాట. కేవలం లైబ్రరీ సబ్జెక్ట్నే మనం నమ్ముకుంటే ఇక్కడ ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో కాబట్టి పేపర్ 1 మీద కంపల్సరీగా ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. దీనితో పాటు అది కూడా ఫోకస్ చేస్తేనే మనకి కట్ ఆఫ్ని రీచ్ అవ్వగలం, మనం ఈ జాబ్ని సాధించగలం. ఇంకా ఈ యొక్క డిజిటల్ లైబ్రరీకి సంబంధించి అదేవిధంగా మన వాళ్ళు చెప్పినట్లు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాము, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని ఈ విధంగా అడగడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరం కూడా ఎన్నో సంవత్సరాల క్రితం నుంచి ఈ లైబ్రరీ నోటిఫికేషన్, డిజిటల్ లైబ్రరీ రాకముందే 20 సంవత్సరాల నుంచి ఈ నోటిఫికేషన్స్ లేవన్నమాట. రెగ్యులర్గా ఫిల్ చేసిన దాఖలాలు ఏదో అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ బేసిస్లో అక్కడక్కడ మనకి పబ్లిక్ లైబ్రరీస్ కానివ్వండి, ఈ యొక్క స్థానిక గ్రంథాలయాలు అయితే ఫిల్ చేయడం జరుగుతుంది. కానీ అంతగా వాటి వల్ల డెవలప్మెంట్ జరిగిన అవకాశాలు లేవు. ఎప్పుడో ఇంతకుముందు మనకి ఆడాడి చూసారు. రీసెంట్గా కృష్ణా డిస్టిక్కి సంబంధించి కూడా మీకు చూపిస్తాను. ఇవ్వండి, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గ్రంథాలయ సిబ్బంది నియామకానికి చర్యలు అంటూ కూడా ఇక్కడ రావడం. కృష్ణా డిస్టిక్కి సంబంధించి ఈ యొక్క ఒక్క డిస్టిక్కి సంబంధించి 100 పోస్టులు ఖాళీ ఉన్నాయంటే ఇక్కడ రావడం జరిగింది. సో ఈ 100 పోస్టులకు సంబంధించి ఉమ్మడి జిల్లాలో 109 గ్రంథాలయాలు ఉన్నాయని, ఇందులో పర్మనెంట్ ఎంప్లాయీస్ వచ్చేటికి 80 మంది, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు 68 మెంబర్స్ అయితే ఉండడం అనేది గ్రేడ్ 1 లైబ్రరీ అయితే ఇక్కడ దీనికి సంబంధించి మనకి చెప్పడం జరిగింది. సో చూడండి, ఒక కృష్ణా డిస్టిక్కి సంబంధించి 100 వేకెన్సీస్ ఉన్నాయంటే ప్రకాశం డిస్టిక్కి సంబంధించి కానివ్వండి మండలానికి ఒకటి ఉంది వేకెన్సీ. ఇలా ప్రతి డిస్టిక్కి సంబంధించి మనకి వేకెన్సీసే ఉన్నాయి. ఒక డిజిటల్ లైబ్రరీ కాన్సెప్టే కాదు, మనకి వీళ్ళైతే ప్రధానంగా మనకి చెప్తున్నది ఏంటంటే మెయిన్ ఈ యొక్క స్కూల్ లైబ్రరీ అనేది చాలా ఎక్కువ అనమాట. డిజిటల్ లైబ్రరీతో మనం కంపేర్ చేసుకుంటే మనకి ఏదేమైనా లైబ్రరీ నోటిఫికేషన్ రావడం అనేది ఇంపార్టెంట్. సో ఎన్నో సంవత్సరాల నుంచి ఈ లైబ్రరీ కోర్స్ చేసి వెయిట్ చేస్తున్న వాళ్ళతో పోల్చుకుంటే ప్రజెంట్ దీన్ని బేస్ చేసుకొని, డిజిటల్ లైబ్రరీని బేస్ చేసుకొని ఇప్పుడు కోర్స్ చేసే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉందన్నమాట. ప్రతి ఒక్కరికి చెప్పేదంటే క్వాలిఫికేషన్స్ అనేవి ఎనీ లైబ్రరీ కోర్సు చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అంతే. మనకి ఈ యొక్క డిజిటల్ లైబ్రరీ కాదు, నవోదయ ఉంది, కేవీఎస్ ఉంది, ఈఎంఆర్ఎస్ ఉంది, ఇంకా సెంట్రల్ గవర్నమెంట్స్లో మనకి రకరకాల ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూట్లో డైలీ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ప్రతి నోటిఫికేషన్ కూడా మీకు మ్యాక్సిమం వీలైనంత వరకు సమాచారాన్ని సేకరించి మీకు ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి మనం ఒక హోప్తో వెయిట్ చేయడం తప్పితే గవర్నమెంట్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఆల్రెడీ మన ప్రయత్నాలు మనం చేస్తూనే ఉన్నాం. మ్యాక్సిమం వీలైనంత త్వరగా నోటిఫికేషన్ రావాలని ఆశిద్దాం. సో అయితే ఇక్కడ వచ్చేవాటికి మనకి ఈ యొక్క గ్రంథాలయ ఉద్యానానికి సంబంధించి ఒంగోలు జరుగుతుంది. లోకల్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా రండి, సపోర్ట్ చేయండి. దీనికి సంబంధించిన మన యొక్క ప్రాబ్లమ్స్ కానివ్వండి ఇక్కడ డిస్కస్ చేయడానికి కొంతవరకు అవకాశం ఉంటుందన్నమాట. సో ఇది ఈరోజు ప్రధానంగా దీన్ని స్పాన్సర్ చేసిన లక్ష్మీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. వాళ్ళకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. సో ప్రతి ఒక్కరు కూడా విజయవాడ వచ్చినప్పుడు దీనికి సంబంధించి మాట్లాడండి. థ్యాంక్ యూ.